వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. మనం టిఫిన్ కోసం ఏమీ ప్రిపేర్ చేయకపోయినప్పుడు తొందరగా అయిపోయేలాగా హెల్తీగా ఇలా చేసి పెట్టచ్చండి. చక్కటి బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను మీకు. ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఇదైతే ఒక 2 మనుషులకు వస్తుంది. చూడండి, చిన్న గ్లాస్తో రైస్ తీసుకున్నాను. ఒక గుప్పెడంతా పెసరపప్పు తీసుకోండి. మంచి హెల్తీ అండి, తొందరగా అరుగుతుంది కూడా. ఇంకొంచెం వేసుకున్నాను పెసరపప్పు. ఈ రెండు కలిపి కడిగేసానండి. రెండు సార్లు కడిగేసాను. దీనికి 2.5 వాటర్ వేసానండి. అంటే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్, 1/2 గ్లాసు పప్పు కోసం వేసాను. దీంట్లోకి ఒక చిన్న టమాటా, ఒక చిన్న క్యారెట్, ఒక చిన్న బంగాళదుంప కూడా వేసుకున్నాను. చూడండి, ఇలాగా కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. ఇలా వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఆలు కూడా ఇలా కట్ చేసి వేసేసుకోండి. పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్కి ఇది అనుకోండి, అన్నీ కలిపేసి చక్క కుక్కర్లో పెట్టేస్తే త్వరగా అయిపోతుంది. దీనికి సరిపడా సాల్ట్ వేసాను. ఒక 1/2 స్పూను మిరియాలు వేసానండి. ఒక చిటికెడు పసుపు వేసుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది కదా. ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఒక 4 గింజల వరకు, అంటే ఒక 1/2 స్పూన్ అంతా షాజీరా వేసుకోండి. ఒక 3 లవంగాయలు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది కదా. ఒక 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి వేసుకోండి. ఒక చిన్న గ్లాస్ కదండి, దానికి సరిపోతుంది. కొంచెం కొత్తిమీర కాడలతోనే వేస్తానండి. ఇక కుక్కర్ విజిల్ పెట్టేసి సిమ్లో పెట్టి 2 విజిల్స్ రానిచ్చానండి. మీకు ఇంకా త్వరగా కావాలంటే హైలో పెట్టుకొని 1 విజిల్కి అయితే హైలో అయితే త్వరగా ఇంకా ఉడికిపోతుంది. ఈ విధంగా చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. దీంతోపాటు పక్కన మనకి పెరుగు చట్నీ ఉంటుంది కదా, అది కానీ లేకపోతే ఉత్తి నెయ్యి వేసి పెట్టేయండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇలాగా ప్లేట్లో సర్వ్ చేసేసాను. వేడివేడిగా నెయ్యి వేసేసి ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా చేసుకున్నాం. చాలా బాగుంది, ట్రై చేయండి.